వెల్కమ్ టు మెకా 9 టీవీ. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దహించి వేసేలా కనిపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఘర్షణలు యావత్ ప్రపంచాన్ని ఓ పెద్ద ఆర్థిక మాంద్యం వైపు నెట్టేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. అయినా ఇజ్రాయెల్, అమెరికాలు దారిలోకి రాకపోవడంతో ఇప్పుడు తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి రెడీ అవుతోంది. ఆ బ్రహ్మాస్త్రమే బాబ్ ఎల్ మండేబ్ జలసంధి. అసలు ఈ జలసంధి ఎందుకు అంత ప్రత్యేకం? ఇరాన్ వ్యూహం ఏంటి? ఈ జలసంధి మూతపడనుంది అంటే ప్రపంచ దేశాలు ఎందుకు వణికిపోతున్నాయి? అగ్రరాజ్యాల సైనిక శక్తికి ఎదురు నిలవాలంటే కేవలం ఆయుధాలు ఉంటే సరిపోదు. అంతకంటే బలమైన ఆలోచన ఉండాలని ఇరాన్ నిరూపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఇరాన్ వెన్నెముక విరిచారని చూస్తున్నా ఆ దేశం ఇంకా పోరాడుతూనే ఉంది. యుద్ధం మొదలై 2 వారాలు గడుస్తున్నా కూడా సుప్రీం లీడర్ అలీ ఖమేనీ వంటి అగ్రనేతలు మరణించినా ఇరాన్ ఇంకా ధీటుగా ఎదురుదాడి చేస్తూనే ఉంది. క్షిపణి దాడులు, డ్రోన్ దాడులతో మధ్య ప్రాచ్యాన్ని వణికిస్తోంది. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఎన్నికైన ముస్తఫా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దాడులు ఆపకపోతే తమ ప్రాంతం నుంచి 1 లీటర్ చమురును కూడా బయటకు వెళ్లనివ్వబోమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే యెమెన్లోని తమ మద్దతుదారులైన హౌతీ మిలిటెంట్లతో కలిసి బాబ్ ఎల్ మండేబ్ జలసంధిని దిగ్బంధించేందుకు మాస్టర్ ప్లాన్ రచించింది. అసలు ఈ బాబ్ ఎల్ మండేబ్ ఎందుకు అంత ప్రత్యేకం అంటే ఇది ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ తో కలిపే ఒక సన్నని జలమార్గం. ఆసియా, యూరప్ ఖండాల మధ్య సముద్ర వాణిజ్యం జరగాలంటే నౌకలు ఖచ్చితంగా సుయాజ్ కాలువ ద్వారా ఈ మార్గం ద్వారానే వెళ్ళాలి. ప్రపంచం మొత్తం వాణిజ్యంలో దాదాపుగా 12% ఈ 26 కిలోమీటర్ల ఇరుకైన మార్గంలోనే జరుగుతోంది. రోజుకు సుమారుగా 8.8 మిలియన్ బ్యారెళ్ల చమురు, సహజ వాయువు ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ మార్గాన్ని గనుక ఇరాన్ బ్లాక్ చేస్తే అక్షరాల ప్రపంచ వాణిజ్యానికి వెన్నెముక విరిగినట్లే. ఒకవేళ బాబ్ ఎల్ మండేబ్ మార్గాన్ని హౌతీలు తమ ఆధీనంలోకి తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే ఆర్థిక నిపుణులు వణికిపోతున్నారు. అప్పుడు నౌకలు ఆసియా నుంచి యూరప్ వెళ్లాలంటే ఎర్ర సముద్రం మీదుగా కాకుండా ఆఫ్రికా ఖండం చుట్టూ కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. అంటే ప్రయాణ సమయం అదనంగా 15 నుంచి 20 రోజులు పడుతుంది. దీనివల్ల రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరిగిపోయి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు ఏకంగా $200లకు చేరుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల ప్రభావం భారత్ పైన కూడా తీవ్రంగా పడనుంది. ఎందుకంటే భారతదేశం తన చమురు అవసరాల కోసం ఎక్కువగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడింది. ఇప్పటికే హర్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరాలో అంతరాయం ఏర్పడగా బాబ్ ఎల్ మండేబ్ కూడా మూత పడితే భారత్కు చమురు దిగుమతులు కష్టతరంగా మారతాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతాయి. దీని ప్రభావంతో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడి బతుకు భారమవుతోంది. అమెరికా ఏ చిన్న పొరపాటు చేసినా ప్రపంచాన్ని భారీ విపత్తులోకి నెట్టే అవకాశం ఉందని ఇరాన్ సైనిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇంధన కొరతతో ఇప్పటికే అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. పాకిస్తాన్ అయితే లాక్డౌన్ పరిస్థితికి వచ్చేసింది. బాబ్ ఎల్ మండేబ్ సంక్షోభం తోడైతే అది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.